ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ అన్ని విభాగాల ఉద్యోగులతో కలిసి ఆయన ఓటరు ప్రతిజ్ఞ చేశారు. మెదక్ జిల్లా 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, నా భారత్ నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగిందన్నారు. నూతనంగా నమోదు కాబడిన ఓటర్లను గుర్తించి వారికి ఓటరు గుర్తింపు కార్డులను అందించడం జరుగుతుందని, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటరు దినోత్సవం నినాదాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరికీ వేస్తామని చెప్పి లాస్ట్ లో పోయి ఎవరికి మనకి బెటర్ గా ఉంటారు అంటే వాళ్ళు చేయడం అదే చూస్తున్నాం. కానీ ఓన్లీ రూరల్ ఏరియాస్తోనే మనం చాలా మటుకు కూడా ఇక్కడ డబ్బులు తీసుకొని ఓటు వేయడం ఇవన్నీ కూడా చాలా చూస్తూ ఉంటాం. సో దీన్ని కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డబ్బులు తీసుకొని ఓటు వేయడం, లేకపోతే ఈ మధ్య ఇప్పుడు బిర్యానీలు, మరి వీళ్ళు సో ఇటువంటి బిర్యానీలు, మరి ఇంకేవో మిక్సీలు, గ్రైండర్లు, సో ఇటువంటి ఓటు హక్కు మాత్రం ప్రెసిడెంట్ అయినా కానీ, ప్రైమ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఒక బీపీఎల్ ఫ్యామిలీ వ్యక్తి అయినా, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఎంత మంచిగా మనకి రూల్స్ ఉంటాయంటే ఆ హౌస్ నెంబర్ ఏం లేకపోయినా, అసలు హౌసే లేదు, ఒక బెగ్గర్ ఉన్నాడు, సో ఆయన ఒక ఫ్లైఓవర్ కింద లేకపోతే రోడ్ సైడ్ ఉంటున్నాడు అంటే కూడా ఆయన కూడా ఓటు హక్కు కల్పించాల్సిందే అనేది కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉంటారు. ఎవ్రీ సిటిజన్ ఓన్లీ ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో అక్కడ నివాసం ఉండాలి. నివాసం అంటే ఇల్లనే లేదు, అక్కడ జస్ట్ ఆయన ఉంటున్నా కూడా ఆర్డినరీ రెసిడెంట్ కింద తీసుకొని మనం ఆయనకి ఓటు హక్కు అనేది కల్పిస్తాం. సో ప్రెసిడెంట్ నుంచి ఒక చిన్న లోయెస్ట్ పర్సన్ వరకు కూడా మనకి అందరికి ఒకటే విలువ ఉంటుంది. సో ప్రెసిడెంట్ కి ఓటు వేసినాడు, ప్రైమ్ మినిస్టర్ ఓటు వేస్తే వాళ్ళ ఓటుకి 1000 విలువ ఉంటుంది. నార్మల్ పర్సన్ ఓటు వేస్తే దానికి ఒకటే విలువ ఉంటుంది అని కూడా లేదు. మనం వరల్డ్ ఎకనామిక్ దీంట్లో ప్లాట్ఫామ్స్ లో చూసుకుంటే కూడా IMF లో అక్కడ ఇక్కడ ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో కంట్రీస్ కి వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ బట్టి నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. ఇండియాకి ఓటింగ్ రైట్స్ చూస్తే చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు US కానివ్వండి, అదర్ వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి. సో బట్ ఇక్కడ మాత్రం అట్లా ఉంటుంది. సో మన దగ్గర అందరికీ సమానమైన ఓటు ఉంటుంది. సో అటువంటి విలువ అంటే ఈవెన్ ఓటర్స్ డే రోజు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం, దానికన్నా ముందు ఆ మంత్ మొత్తం కూడా ప్రోగ్రామ్స్ టేకప్ చేసి చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. సో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఎలిమినేషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కండక్ట్ చేసి స్టూడెంట్స్కి అందరికీ కూడా సో వాళ్ళకి అవగాహన కల్పించడం, సో ఓటు యొక్క విలువ ఏంటి అనేసి వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించడం, సో అదేవిధంగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో తర్వాత ఒక ప్లెడ్జ్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఎవరైతే కొత్తగా చేరే ఓటర్స్ ఉంటారో సో వాళ్ళని కూడా మనము సన్మానిస్తూ ఉంటాం. ఎవరైతే ఓల్డ్ ఓటర్స్ ఉంటారో అంటే సో ఒక 90 years అబోవ్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళని కూడా మనము సన్మానించుకుంటూ ఉంటాం. సో వాళ్ళు కూడా ఎన్నో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఓటు వేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఇన్స్పిరేషన్గా మనకి ఉంటారు.